నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వ్యవహారిక తెలుగు భాష మరింత వినియోగంలోకి తీసుకురావాలన్న బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. బాపట్ల కలెక్టరేట్లో ఘనంగా వ్యవహార భాష ఉద్యమ సారథి గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలు. కేంద్రం ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్ వల్ల దేశ ప్రయోజనాలు పూర్తిగా అడుగంటిపోయాయని విమర్శించిన సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జనరల్ సెక్రటరీ పిజే జేమ్స్. వర్తమాన రాజకీయాలు ఉద్యమాలపై సదస్సు. వృద్ధురాలి హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన సింగరాయకొండ సిఐ హజరత్తయ్య. వ్యవహారిక తెలుగు భాష మరింత వినియోగంలోకి తీసుకురావాలని ఉద్యమం చేసిన గొప్ప చారిత్రాత్మక వ్యక్తి గిడుగు రామ్మూర్తి అని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నీరాజనాలు అర్పించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని భాషను బతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, బెటర్ ఫర్ బాపట్ల కార్యదర్శి పిసి సాయిబాబు, బాపట్ల జిల్లా అధికారి గ్లోరియా, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వ్యవహార భాషోద్యమ స్థాపక గనుడు గిడుగు, తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు, కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు. ఈ ఒక్క పద్యంలో మనకి మొత్తం గిడుగు గారి గురించి ఏం చెప్పాలో మొత్తం అర్థమైపోతుంది. గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు, వ్యవహార భాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు, తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు, కూరి తెలుగు భాషకి గొడుగు గిడుగు. అప్పటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో జరిగింది. పర్వతాలపేట అనే గ్రామంలో జరిగింది. వారు అక్కడ 63 జన్మించిన తర్వాత వారి తండ్రి గారితో నివసించేవారు. కానీ ఆయన 12 సంవత్సరాల వయసులోనే వారి తండ్రి గారు పరమపదించడం జరిగింది. కాబట్టి ఆ 12 సంవత్సరాల వయసులోనే ఆయన కుటుంబ బాధ్యతలు, ఇద్దరు చెల్లెలు తల్లి యొక్క బాధ్యతలు పడ్డాయి. దాని మీద వారి యొక్క చదువు కొంచెం మందపొడిగా సాగడం జరిగింది. అయితే వారి 17 సంవత్సరాల వయసుకే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి వారు ముందుకు నడిచారు. తెలుగు మీద ఉన్నటువంటి మక్కువతో తెలుగు భాష అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు. వారు చేసినటువంటి ఆ కృషి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతని, తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడానికి నాంది అయినందుకు సంతోషిస్తూ ఇలాంటి సదవకాశాలు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలిగా పొన్నూర్సు సునీత నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో ఆమెకు అందజేశారు. జిల్లాలోని ఎస్సీ ఎస్టీల సమస్యలను విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో ప్రస్తావించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ 21వ డివిజన్ అధ్యక్షుడు గొల్లపూడి బాబురావు, ఎస్టీ సెల్ నగర అధ్యక్షుడు పొన్నూర్సు మురళీకృష్ణ, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. నిత్యం ప్రజల్లో తిరుగుతున్న ఆయన వద్ద ఎవరైనా తమ సమస్యలను వ్యక్తిగతంగా వచ్చి చెప్పుకునేందుకు వీలుగా ఒంగోలులో తన క్యాంపు కార్యాలయంలో వారానికి ఒకసారి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్కు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ప్రజలు వచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పుకున్నారు. స్పందించిన విజయ్ కుమార్ వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు రాశారు. కొన్ని సమస్యల గురించి సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడారు. వీళ్ళకి అందరూ జీతాలు ఇచ్చారు. వర్కర్స్కి కరెక్ట్ గా కలిస్తే నువ్వు ఎండిఓ ఫోన్ చేసి చెప్తే అట్లా పెండింగ్ పెట్టి. గ్రాంధిక భాష పదబంధాలలో చిక్కుకున్న తెలుగు భాషను వాడుక భాషగా తీర్చిదిద్దిన వాడుక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు అని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరి వెంకట శ్రీనివాసులు అన్నారు. గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. రంగారాయుడు చెరువు వద్ద ఉన్న తెలుగు తల్లి, అన్నమయ్య, శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాలకు పూలమాలలు వేసి నీరాజనాలు సమర్పించారు.
పండితులకు మాత్రమే పరిమితమైన భాషను పామరుల చెంత చేర్చాలనే ఉద్దేశంతో భాషోద్యమానికి శ్రీకారం చుట్టి తెలుగును వాడుక భాషగా అమలు పరిచిన ధీశాలి గిడుగు పిడుగు అని అన్నారు. ఈ సందర్భంగా 3 విగ్రహాలు ఏర్పాటు చేసిన లలిత కళా అకాడమీ అధ్యక్షులు డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావును సత్కరించారు. కార్యక్రమంలో రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ఎత్తపు కొండారెడ్డి, సభ్యులు కెఎస్వి ప్రసాద్, సయ్యద్ ఇస్మాయిల్, పింగళి పూర్ణచంద్రరావు, ఏనుగుల సురేష్, కత్తి రంగమన్నార్, రాజశేఖర్, కవులు, రచయితలు, భాషాభిమానులు బుచ్చేశ్వరరావు, కరవది సుబ్బారావు, ఓరుగంటి ప్రసాద్, బిఎస్ఎన్ఎల్ శ్రీనివాసరావు, మువ్వా నాగేశ్వరరావు, యోబు, కృష్ణప్రసాద్, ఆళ్ల భాస్కర్ రెడ్డి, ఆర్టీఓ ఆఫీస్ శ్రీను, గుర్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు, తల్లికి మల్లె పూదండ వనిదని విలువ కన్న తల్లికి మంగళారతులు. ఆగస్టు 29వ తేదీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని మనం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సంప్రదాయం. మనం మార్చి 21వ తేదీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మాతృభాషలైనా ఆ మాతృభాషలకు సంబంధించినటువంటి చేసుకునేటటువంటి పండగ అది. ఈరోజు మాత్రం తెలుగు భాషకు సంబంధించి చేసుకునేటటువంటి పండగ ఇది. ఎందుకు చేసుకుంటున్నామంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ఏ విధంగా అయితే స్వాతంత్రం కోసం పోరాటం చేశారో భాష కోసం అటువంటి సమరం చేసినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. పండితులకు మాత్రమే పరిమితమైనటువంటి గ్రాంధిక భాష పదబంధాల్లో ఉన్నటువంటి తెలుగు భాషకి విముక్తిని కలిగించి వాడుక భాషని తెలుగు భాషను చేసినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అన్ని జాతుల వారు, అన్ని వర్గాల వారు అందరూ కూడా చదువుకునేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వ్యవహారిక భాషా ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి ధీరోదాత్తమైనటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అందుకని ఈరోజు మనందరం ఈ దేశంలో నిరక్షరాస్యత శాతం తగ్గిపోయి అక్షరాస్యత శాతం పెరిగిందంటే దీనికి మూల పురుషుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అందుకని ఆయనకి కృతజ్ఞతగా ఈరోజు ప్రభుత్వం కూడా పురస్కారాలతోటి సత్కరించేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తుంది. తెలుగు మహనీయులు అయిన అన్నమాచార్యుల వారికి, శ్రీకృష్ణదేవరాయల వారికి, తెలుగు తల్లికి, త్యాగరాజస్వామి వారికి, వీరు తెలుగు భాషకు ప్రపంచంలోనే వన్నె తెచ్చిన మహనీయులు. ఏ దేశంలో ఉన్న ఈ కీర్తనలు పాడాల్సింది తెలుగు భాష అభివృద్ధి చెందుతుందంటే ఇటువంటి మహనీయులు. ఇటువంటి కార్యక్రమం మనమే కాకుండా చిన్నపిల్లలో ఉండే వాళ్ళ యొక్క కళని, వాళ్ళ యొక్క తెలుగుతనాన్ని చిన్న పిల్లల సైతం తీసుకొచ్చిన తర్వాతనే ఈ తెలుగు భాష ఇంకా అభివృద్ధి చెందుతుందని, అప్పటికీ ఈ గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క ఆశయం నెరవేరుతుందని, చిన్నపిల్లలకి నేర్పిస్తే చిన్నపిల్లలకి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, తెలుగు గొప్పతనాన్ని, మన తల్లి భాష గొప్పతనాన్ని తెలియజెప్తే అంతకంటే ఆనందమైన రోజు కాదు. ఇది ప్రతిరోజు జరుపుకోవాల్సిన తెలుగు దినోత్సవం అంటూ సెలవు తీసుకుంటున్నాను. 2025 కేంద్ర బడ్జెట్ పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దేశ ప్రయోజనాలు పూర్తిగా అడుగంటిపోయాయని సిపిఐ ఎంఎల్ రెడ్ క్రాస్ జనరల్ సెక్రటరీ పిజే జేమ్స్ అన్నారు. ఈ బడ్జెట్ అణగారిన వర్గాలను విస్మరించిందని ఆర్థికవేత్తల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం లాంటి చర్యల వల్ల పేదరికం పెరిగిపోయే అవకాశం ఉందన్నారు. వర్తమాన రాజకీయాలు, ప్రజా ఉద్యమాలు అనే అంశంపై సివిఎన్ రీడింగ్ రూమ్ లో జరిగిన సదస్సుకు సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి భీమవరపు సుబ్బారావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వామపక్షాల నాయకులు కొల్లిపర వెంకటేశ్వరరావు, మన్నవ హరిప్రసాదరావు, చుండూరి రంగారావు, రెబ్బవరపు ఉదయ్ కుమార్, దనుకుందరం రంగనాథం పాల్గొని మాట్లాడారు. వివక్షతకు వ్యతిరేకంగా పోరాడదాం కుల నిర్మూలనకు వ్యతిరేకంగా ముందుగా మనం సభ్యులు
మనం అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. అట్లానే ఈ జిల్లా ఈ సభలో రాదా సరికొత్త బతుకు రాదా, కొత్త వెలుగు రాదా, సరికొత్త బతుకు రాదా, ఓ యువతరం శిరమెత్తితే నవతరం గలమెత్తితే లోకమే మారిపోదా, ఈ చీకటే బాసిపోదా. వినాయక దామోదర్ సర్కార్ నాస్తికుడు. ఆయనకి రాముడు దేవుడు అంటే నమ్మకం లేదు. కానీ భారతదేశం మొత్తం కూడా హిందూ మతోన్మాద హిందూ జాతిగా నిర్మించాలనేటువంటి కోరికతోటి వీళ్ళతో కలిసారు. ఈ మధ్యకాలంలో మీరు సోషల్ మీడియాలో చూసి ఉంటారు, విస్తృతంగా చూసి ఉంటారు, అందరూ తెలిసింది. ఇవాళ 1982 వరకు 92 వరకు అంటే 30 సంవత్సరాల క్రితం వరకు కూడా వాళ్ళు ఈ దేశంలో జాతీయ జెండాని ఒప్పుకోలేదు. ఈ దేశంలో వాళ్ళు మనుస్మృతి ధర్మాత్మకంగా ఉండాలన్నారు, ధర్మశాస్త్రంగా ఉండాలన్నారు. మనం అటువంటి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. 2 పార్లమెంటు సీట్లు ఉన్నటువంటి బీజేపీ, అవన్నీ ఇంకా ఆ బీజేపీ యొక్క వివరాలు జాతి మొత్తం వివరిస్తాను. 2 మాకు ఓటు వద్దు, రాముడికి ఓటు ఏంటని అద్వానీ రామరథయాత్ర పేరుతో 2 సీట్లు ఉన్నటువంటి బీజేపీ 84 సీట్లకి వెళ్ళింది. ఆ తరువాత 15 రోజులు ఒకసారి, 13 రోజులు ఒకసారి, 13 నెలలు ఒకసారి, తర్వాత 5 సంవత్సరాలు ఒకసారి, ఇప్పుడు అద్వానీ వాజ్పేయి గారు పరిపాలించగా ఇవాళ 11 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని మోడీ నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ పరిపాలిస్తుంది. Now the BJP that is ruling India is only a political tool of RSS that is bent on creating a Hindu Rashtra where the Muslims will not be having citizenship, the Dalits and women will be subhuman, having no human rights. So they are going to establish a fascist state. That is their agenda, and it is against this process, it is against this agenda that CPML Rashtra is going to have a September 27. We are going to have a state level convention in 14 states where our party is working, and we will also have our All India convention in Hyderabad on December 6th, the day when Babri Masjid was demolished by Hindutva courts. This is the plan of the party. వచ్చే ఏడాది జరగనున్న నీట్ ఐఐటి ప్రవేశ పరీక్షల్లో సింగరాయకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికలు 100% సీట్లు సాధించే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ డి జయ తెలిపారు. రాష్ట్రంలోని 3 గురుకులాల్లో నీట్ ఐఐటి సెంటర్లు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం వాటిని 10కి పెంచిందన్నారు. సింగరాయకొండలో ఈ విద్యా సంవత్సరం నుండి నీట్ ఐఐటి కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రత్యేక చొరవతో సింగరాయకొండకు ఈ సెంటర్ మంజూరైందన్నారు. ఇక్కడ ఇంటర్ చదువుతున్న బాలికల్లో 50 మంది నీట్, మరో 50 మంది ఐఐటి సీట్లు సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా నారాయణ కాలేజీ తయారు చేసిన మెటీరియల్ వాడుతున్నట్లు తెలిపారు. సుశిక్షితులైన అధ్యాపకులచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ వివరించారు. అక్కడ చేర్చినటువంటి పిల్లలు సుమారు 160 మంది, 80 మంది జూనియర్ ఇంటర్ వాళ్ళు, 80 మంది సీనియర్ ఇంటర్ పిల్లలు ప్రజెంట్ కోచింగ్ తీసుకుంటున్నారు. మంత్రి గారి యొక్క చొరవతో నారాయణ అకాడమీ వాళ్ళు స్పెషల్ స్టడీ మెటీరియల్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా స్పెషల్ స్టాఫ్ని అక్కడ అపాయింట్ చేశారు. వీళ్ళ ప్రోత్సాహంతో, వీళ్ళ యొక్క సపోర్ట్తో మొదటి నుంచి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తిగా వీళ్ళకి కోచింగ్ ఇచ్చేసి మొదటి సిట్టింగ్లోనే చాలామందికి సీట్లు వచ్చేలాగా మాకు టార్గెట్ పెట్టడం జరిగింది. ఒక 50 మంది ఏటీలోను, 50 మంది నీట్లోనూ కూడా వాళ్ళు సీట్లు సాధించే విధంగా కోచింగ్ ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా ఇప్పటివరకు జరుగుతున్నటువంటి అడవి తక్కెళ్ళపాడు గుంటూరు జిల్లా, చిన్న టేకూరు నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఈడ్పుగల్లు, ఈ 3 సెంటర్స్లో కూడా
54 మందికి 18 సీట్లు రావడం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా వాళ్ళకి ₹1,00,000 చొప్పున ప్రోత్సాహకరమైనటువంటి బహుమతిలాగా ఇచ్చి అందరినీ సార్ స్వయంగా పిలిపించి వాళ్ళని కంగ్రాచులేట్ చేయడం జరిగింది. దేశంలో నిరక్షరాస్యులు ఉండరాదన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉల్లాస్ అక్షరపై వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో మండలాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. కొత్తపట్నం మండల పరిధిలోని వాలంటరీ టీచర్లకు మండల కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ సూపర్వైజర్ పోతురాజు ఉల్లాస్ అక్షర ప్రాధాన్యత గురించి వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం గురించి తెలిపారు. కార్యక్రమంలో డిఆర్డీఏ ఏపీఎం విజయలక్ష్మి, డ్వామా ఏపీఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నమోదు విధానం అది మ్యాచింగ్ చేయడం తెలిసింది. తర్వాత వయోజన విద్యాశాఖ అంటే అక్షరాలు అంటే తెలిసింది. మిమ్మల్ని వాలంటరీ టీచర్ అని పిలుస్తున్నాము, స్వచ్ఛంద బోధకులు అంటున్నాము. స్వచ్ఛందం అనే పేరులోనే ఉంది. స్వచ్ఛందం అంటే ఏంది? ఫ్రీగా చేయడం. అది విఓఏలకి తెలుసు. విఓఏలకి వాళ్ళు పోయిన సంవత్సరం అంతా అనుభవించారు కాబట్టి స్వచ్ఛందంగా చేయడం అనే విషయం వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది. ఈ సంవత్సరం మీకు కూడా అవగాహన అవుతుంది. అయితే ఇది మన మండలంలోనో లేకపోతే మన జిల్లాలోనో లేక ఇంకో చోట జరుగుతున్న కార్యక్రమం కాదు. మోడీ గారు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఈ ఉల్లాస్. ఈ ఉల్లాస్లో వాలంటరీ టీచర్కి జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు మినీ స్టేడియంలో క్రీడలు నిర్వహించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, భాష్యం స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన క్రీడలను క్రీడా ప్రాధికార సంస్థ అధికారి రాజేశ్వరి ప్రారంభించారు. ముందుగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. క్రీడాకారులకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్ పోటీల్లో భాష్యం స్కూల్ విద్యార్థులు తమ క్రీడా ప్రదర్శనను కనబరిచారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. అనేటటువంటిది ముందు ప్రిన్సిపల్ గారికి, జోనల్ ఇన్ఛార్జ్ గారికి, పీడీ గారికి నా కృతజ్ఞత. చెప్పాలి. ఇంకోటి అద్భుతమైన షాట్ క్యాచ్. ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అయ్యేలకి కాళీశాల్ బౌలింగ్ లో 4ల మీద 4లు కొడుతున్న విశాల్. గుడ్ ఫీలింగ్. క్యాచ్ మిస్. చైతన్య చాలా ఫాస్ట్ గా వచ్చి క్యాచ్ మిస్ చేశారు. ఆ ఓవర్ త్రో వెరీ గుడ్. గుడ్ గుడ్. త్వరగా తీసుకొని రావాలి. ఏ శివ, ఏ బాల్ తీసుకొని రిట్రా. ఎక్కడికి వెళ్తాను? కూర్చో శ్రీరామ్. మేడం ఆ పిల్లల్ని కొంచెం చూడండి మేడం. ప్రతి సంవత్సరం మనం స్పోర్ట్స్ డే జరుపుకుంటున్నాం. మేము చాలా గ్రాండ్గా చేయడానికి ప్లాన్ చేసాం. దానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారిది ఆల్రెడీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి జోనల్ లెవెల్, డిస్టిక్ లెవెల్, జోనల్ లెవెల్, స్టేట్ లెవెల్ అయిపోయినాయి. డిస్టిక్ లెవెల్ మన దగ్గర జరిగింది. జోనల్ లెవెల్ వచ్చి గుంటూరులో జరిగింది. స్టేట్ లెవెల్ వచ్చేసి తిరుపతిలో జరిగింది. విన్నర్స్కి ఈరోజు మన సీఎం గారు చేతుల మీదుగా ఎవరైతే స్పోర్ట్స్ డేలో విన్నర్ అయిన వాళ్ళకి ప్రైజులు ఇస్తున్నారు.
కానీ ఇప్పుడు చూశాక భాష స్కూల్కి కూడా ఒక ఇన్ఫర్మేషన్ పంపించి ఉంటే బాగుండేది. మీరు స్పోర్ట్స్కి ఇంత వాల్యూలు ఇస్తున్నారు కాబట్టి మా దాంట్లో జరిగే ప్రతి స్పోర్ట్స్ మీట్కి మీకు తెలియజేస్తాం సార్. మీ ప్రతి దానికి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాము. ఎందుకంటే అండర్-17 ఉంది, మీకు స్కూల్ గేమ్స్ ఉన్నాయి, తర్వాత అండర్-19 ఉంది. దాంట్లో ఇప్పుడు ఇదివరకైతే 2% ఉంది, ఇప్పుడు 3% చేశారు. ఈ సర్టిఫికేట్లు ఇదివరకు స్కూల్ గేమ్ నేషనల్స్కి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి లేదు, వెళ్ళొచ్చేవాళ్ళే. ఇప్పుడు మాత్రం స్కూల్ గేమ్ నేషనల్స్కి కూడా క్యాష్ అవార్డు ఇస్తున్నారు. ఆ సర్టిఫికేట్లు కూడా ఉద్యోగానికి ఉపయోగపడుతున్నాయి. గాంధీ రోడ్లో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరుమల దుర్గా జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీనిలో భాగంగా లక్ష్మీ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామన్నారు. లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం వల్ల వ్యవహార ఆటంకాలు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని అర్చక స్వాములు తెలిపారు. కార్యక్రమంలో తిరుమల దుర్గా జ్యువెలర్స్, వేముల తిరుమలేష్, వేముల శ్వేత, వేముల శ్రీ వివేక్, వేముల నాగప్రసాద్, వేముల కోటిలింగం గుప్తా, వేముల లీలారాణి, వేముల నాగ నిత్యసిరి, వెంకట పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మూలమంత్ర హోమం కరిష్యే పృథివీం యమోద్యామత సౌర్యః యమస్తర్వోస్తాః ఓం భవస్తాః రాధృత పరసం కంకణ పాద కుంకుమ వర్ణధరం आयुः आरोग्य ऐश्वर्य जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज अग्निस्त्रिप्यतो वेदस्त्रिप्यतो द्योस्त्रिप्यतो पृथिवीस्त्रिप्यतो ब्रह्माद्यास्त्रिप्यन्ता मोषज हव्य वाहन ओम नमयति मुत्वासयामि सोममुत्वासयामि अग्निम् आदित्यमुपगच्छतु विघ्नेशाच्युत गोविन्द माधवानन्तकेशव विष्णुः विष्णु ऋषिकेश वासुदेव नमोऽस्तुते ఒంటరి వృద్ధురాలి హత్య కేసును సింగరాయకొండ పోలీసులు ఛేదించారు. మీడియా సమావేశంలో సీఐ హజరతయ్య వివరాలు వెల్లడించారు. సింగరాయకొండ గ్రామం సుబ్బరామిరెడ్డి నగరకు చెందిన నత్తల మమత, ఆమె కుమారుడు మణికంఠ, మధుమాల, మాధురి వాయిదాల రూపంలో తిరిగి చెల్లించేలా చెరుకూరి ఒంటరి మహిళ సుబ్బమ్మ వద్ద 4 ఏళ్ల క్రిందట వడ్డీకి అప్పు తీసుకున్నారు. గత 6 నెలలుగా వాయిదాలు చెల్లించకపోవడంతో ఆమె అసభ్యకరంగా దూషించింది. దీంతో అంతమొందించేందుకు కుట్ర పన్నారు. గత 10 రోజులుగా ఆమెతో సన్నిహితంగా మెలిగారు. శనివారం రాత్రి మమత, మాధురి పాయసంలో నిద్రమాత్రలు కలిపి తినిపించారు. మత్తులోకి వెళ్లాక చరవాణి ద్వారా సమాచారం ఇచ్చి మణికంఠను రప్పించారు. అనంతరం ఆమె కాళ్లు చేతులు కదలకుండా పట్టుకుని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. త్వరితగతిన కేసు ఛేదించిన సిఐ హజరత్తయ్య, ఎస్ఐ మహేంద్ర, ఏఎస్ఐ మొహద్దీన్, సిబ్బంది తిరుపతి స్వామి, శ్రీను, రమణ, విజయ్, మౌలాలి, అనుష, శివకుమారిలను జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు. సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర వారి సిబ్బందితో సహాయంతో ఈరోజు మార్నింగ్ మన సౌత్ బైపాస్ దగ్గర వీడు వచ్చిన సమాచారం మీద మధ్యవర్తుల సమక్షంలో వీళ్ళని పట్టుకోవడం, ఆ తర్వాత ఏం జరిగిందని యొక్క ముద్దాయిని విచారిస్తే వీళ్ళు ఈ మమత అనే ఆమె నేటివ్ ప్లేస్ వచ్చి అమ్మగారిది ఓగూరు. ఈ 19 years బ్యాక్ టంగుటూరులో ఉన్నటువంటి ముసలిరావుకి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళకి ఒక పాప బాబు జన్మించారు. సో వాళ్ళ తమ్ముడు అక్క అయినటువంటి ఎవరైతే తన భర్త అక్క అయినటువంటి మాధురి, అలాగే ఈ నత్తల మమత కూతురు మణికంఠ, వీళ్ళ ముగ్గురు కూడా ఈ భార్యాభర్త డిస్ప్యూట్ వచ్చి సింగరాయకొండ మామూలు కాలనీలో నివాసం ఉంటూ ఇక్కడ చెరుకూరు సుబ్బాయమ్మ అని చెప్పి చేపల మార్కెట్ దగ్గర బొంకు పెట్టుకొని జీవిస్తుంటుంది. ఆమెతో వీళ్ళకి పరిచయం ఏర్పడింది. వీళ్ళు కొంత అప్పు ఆమె దగ్గర వీళ్ళ పాప మ్యారేజ్ సంబంధించి కొంత అప్పు చేశారు.
అనుకోకుండా 23వ తారీఖు వీళ్ళ ఆలోచన నాకు తెలియకుండా సుబ్బయ్యమ్మకి ఆ సుబ్బయ్యమ్మ ఈ మమతాకు ఫోన్ చేసి కొంచెం వేడి చేస్తుంది, కొంచెం బెల్లం పాయసం తీసుకొని రమ్మని చెబితే దాని మీద వీళ్ళు అవకాశం అదునుగా చూసుకొని ఆ యొక్క బెల్లం పాయసంలో ఈ నిద్ర మాత్రలు వేసుకున్నటువంటి వేసుకున్న మాత్రని కొన్ని మాత్రలు ఎక్కువ మోతాదులో పొడి చేసి ఆ పాయసం కలుపుకొని సుబ్బయ్యమ్మ ఇంటికి వచ్చి ఆమె తాపిస్తారు. తాగిన తర్వాత ఆమె తిన్న తర్వాత పాయసం తినగా భోజనం చేస్తుంది. చేసిన తర్వాత వీళ్ళు అనుకున్న ప్రకారం అంత గొడవ పడి ఆమె నెడితే మంచం మీద పడుతుంది. అప్పుడు ఆమెను చంపాలని చెప్పి వీళ్ళిద్దరూ మాధురి మమత ఇద్దరు కూడా ప్లాన్ చేసుకొని ఈ మాధురి కాలు పట్టుకొని మమత దిండేసి చంపడానికి ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు కాకపోయేటప్పటికి వాళ్ళ కొడుకు మణికంఠకు ఫోన్ చేసి రమ్మని చెప్తారు. ఇతను కూడా వచ్చి ముగ్గురు కలిసి మణికంఠ ఉతికి దగ్గర పట్టుకొని ఆమె చంపడము, అలాగే కాళ్ళు చేతులు మమత చేతులు పట్టుకోవడం, మాధురి కాలు పట్టుకొని ఆ విధంగా చనిపోయిన తర్వాత ఆ మెల్ల ఉన్నటువంటి యొక్క గోపి చైను మమత తీసుకోవడం, అలాగే ఈ బంగారు వస్తువులు, ఈ డబ్బులు కూడా ఏటీఎం కార్డు ఇవన్నీ తీసుకొని ఈ అబ్బాయి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళతో కూడా నిదానంగా ఇంటికి వెళ్తారు. సో దీని మీద మాకు సమాచారం వస్తే ఈరోజు సింగరాయకొండ ఎస్ఐ గారు మేమందరం కలిసి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒంగోలు పట్టణంలో వినాయక చవితి మహోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నగరంలో అనేక ప్రాంతాల్లో గణనాథులు కొలువు తీరారు. ఈమనిపాలెం, గాంధీ రోడ్, రాజా పానగల్ రోడ్, కొణిజేడి బస్టాండ్ ప్రాంతాల్లో కొలువు తీరిన గణనాథులు భక్తుల నుంచి పూజలు అందుకున్నారు. వాటితో పాటు హైదరాబాద్, మహారాష్ట్ర తరహా ప్రాంతాలకు చెందిన గణనాథుల ఆకృతులతో నగరంలో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను వీక్షించేందుకు భక్తులు తరలివచ్చారు. విద్యుత్ దీపాలతో వెలుగొందుతున్న లంబోదర్ని వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. అందరూ కూడా చిన్నగా పైకి లేచి మీ దగ్గర ఉదరం పూజయామి, ఏరంబాయ నమః, కటం పూజయామి, లంబోదరాయ నమః, ఉదరమి అద అష్టోత్తర శతనామావళి పూజాం ప్రారంభః. ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవనాయ నమః, ఓం ఐశ్వర్యకార రాజపాయికి వినాయక చవితి నవరాత్రులు ప్రారంభమై 3వ రోజు అయిన సందర్భంగా తీర ప్రాంతంలో నిమజ్జనోత్సవాలు సందడి నెలకొంది. సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరం వద్ద గణేష్ నిమజ్జనానికి భక్త బృందం తరలివచ్చారు. నిమజ్జనోత్సవాలను పురస్కరించుకొని మెరైన్ పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. 3వ రోజు స్వల్పంగానే వినాయక నిమజ్జనాలకు భక్త బృందాలు తరలివచ్చాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కోచ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేణు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం క్రీడాకారులకు అవార్డులతో పాటు పారితోషికం ప్రకటించడం సంతోషదాయకమని కొనియాడారు. గత ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత కల్పించలేకపోయిందన్నారు. క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా క్రీడలకు బడ్జెట్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దాదాపుగా 4 రోజుల ముందు నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, జోన్ లెవెల్, అదేవిధంగా స్టేట్ లెవెల్ 3 కేటగిరీలు డివైడ్ చేసి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రైజ్ మనీతో ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులందరికీ కూడా ప్రైజ్ మనీ, అదేవిధంగా మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ ముఖ్యమంత్రి గారు జాతీయ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు మొత్తానికి కూడా ఇన్సెంటివ్స్ మనీ డబ్బుల రూపంలో వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వం క్రీడల పట్ల ఎంతగానో మక్కువ చూపిస్తుంది. నారా చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా స్పోర్ట్స్ చైర్మన్ రవినాయుడు గారు కానీ, అదేవిధంగా మన స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు కానీ స్పోర్ట్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఆగిపోయినటువంటి 175 నియోజకవర్గాల్లో ఆగిపోయినటువంటి క్రీడా వికాస కేంద్రాలు కూడా ఓపెనింగ్ జరుగుతూ ఉన్నాయంటే ఈ ప్రభుత్వం క్రీడల పట్ల చాలా ప్రేమ చూపిస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పి చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఒంగోలు ప్రకాశం భవనం వద్ద శ్రీ నేతాజీ సూపర్ బజార్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి చేపట్టిన విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. కమిటీ సభ్యులు స్వామివారి ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో సూపర్ బజార్ కాంప్లెక్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విష్ణవే నమః వాసుదేవాయ నమః జనార్దనాయ నమః. వాసం చూసి మీ ఆడవారి పక్క నుంచి సార్, మీ మధ్యలో నుంచి కాకుండా అటు పక్క నుంచి వెనక్కి విసిరేయండి. అటు పక్క నుంచి అలా గ్లాస్ తాకండి సార్. మీరు ఎట్లా అక్కడ పెట్టుకోండి. ప్రాణాయామ పరామణ నామ సుందరామ విరామ సుందరామ చిన్న విషయాలు అదే అక్షతం వేసుకొని పూర్తి చేస్తున్నాండి. మన ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న సూపర్ బజార్ కాంప్లెక్స్లో ఇక్కడ కొంతమంది కమిటీగా ఏర్పడి చక్కగా గణపతి నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా చేస్తూ ఉన్నారు. శాస్త్రీయంగా ఎంతో భక్తి శ్రద్ధలతో. కాబట్టి మన ఒంగోలు ప్రజలందరికీ కూడా ఆ గణపతి యొక్క ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చారిత్రాత్మక పరిశోధకులు విద్వాన్ జ్యోతి చంద్రమౌళికి తెలుగు కీర్తి పురస్కారం అందజేశారు. హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, కంచర్ల గోపన్న, 10వ తరం వారసులు కంచర్ల శ్రీనివాసరావు, గిడుగు వెంకట రామ్మూర్తి ముని మనవడు గిడుగు వెంకట కృష్ణారావులు విద్వాన్ జ్యోతి చంద్రమౌళిని ఘనంగా సత్కరించారు. కీర్తి పురస్కారం అందుకోవటం పట్ల అద్దంకి సాహితీ సంస్థల ప్రతినిధులు చంద్రమౌళిని అభినందించారు. రామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం. చూడాలి సార్. సార్ 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 ఇక్కడ చూడండి సార్.
ఓకే రెడీ సార్. సార్ బాలండి సార్. ఒకసారి అందరికీ చూడండి. అందరు గ్రూప్ ఫోటో. సార్ ఇక్కడ చూడాలి. పెద్ద పెద్ద మహనీయులు. వినాయక చవితి సందర్భంగా వినాయకుడి నిమజ్జనం సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు మీడియాకు తెలిపారు. వినాయకుడి బొమ్మలు నిమజ్జనానికి చిన్నపిల్లలను తీసుకురావద్దని, ర్యాలీ సమయంలో ట్రాక్టర్ డ్రైవర్లకు లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యపానం సేవించవద్దని, బొమ్మను తీసుకువచ్చే సమయంలో విద్యుత్ వైర్లు తగలకుండా సొంత ప్రయోగాలు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీజే సౌండ్ బాక్సులు నిషేధిస్తున్నట్లు తెలిపారు. కమిటీ సభ్యులు అందరూ పోలీసుల ఆదేశాలను తప్పకుండా పాటించాలన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిమజ్జనానికి తిమ్మాయిపాలెం రేవ్ వైపు లైటింగ్ ర్యాంప్ ఏర్పాటు చేసి ప్రతిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీఐ తెలిపారు. సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులకు పోలీసు వారికి సూచన, రేపు 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు ఎక్కువగా బొమ్మల నిమజ్జనం అని మా లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఎవరైతే నిమజ్జనం చేస్తున్నారో ఆ కమిటీ వారు తగిన జాగ్రత్త తీసుకోవాలి. చిన్నపిల్లలను ఎవరిని కూడా ట్రాక్టర్ ఎక్కియటం కానీ, తాగి ఉన్న డ్రంక్ డ్రైవర్ ఉన్న వ్యక్తిని ట్రాక్టర్ దూరం చేయడం కానీ, లేదా ఎవరు అలాంటి చేయొద్దు దయచేసి. మీకు ఎవరైతే కేటాయించారో నిమజ్జనం ప్లేసుల్లో అక్కడ మేము ఏర్పాటు చేసాం. మన గుండగమ్మ నది దగ్గర తిమ్మాయపాలెం గ్రామం వైపు బ్రిడ్జి కాడ అక్కడ లైటింగ్ ఏర్పాటు చేసాం. అక్కడ రాకపోకలకి ర్యాంపులు తయారు చేసాం. పోలీసు బందోబస్తు ఉంటుంది. అక్కడ వచ్చి మీరు మీ బొమ్మను నిమజ్జనం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే కాకుండా ఊరేగించే సమయంలో మీ గ్రామంలో కరెంటు వైర్ ఇంటికి సంబంధించే సర్వీస్ వైర్లు కూడా కొన్ని లూజ్ ఉండి ఎలాడుతూ ఉంటాయి. వాటి పట్ల కూడా జాగ్రత్త తీసుకోండి. బొమ్మ హైట్ ఉండి మీ గ్రామంలో మీ అందరూ మీరే కర్ర గట్టి పైకి లేపటం, ఆ గ్రామంలో ఆ వైరు తెగి పైన పట్టడం, లేకపోతే ఇంకో దానికి ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి వాటి పట్ల జాగ్రత్తగా ఉండి మీకు ఏదో అలాంటి ఇబ్బందులు ఉంటే ముందు కరెంట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇచ్చినట్లే వాళ్ళు వచ్చి ఆ ఏరియా లైన్ కట్ చేయడమో, ఎల్సీ తీసుకొని ముందు పవర్ ఆఫ్ చేయడమో, మీ కార్యక్రమం అయిపోయే వారికి ఏదో ఒక చర్య తీసుకుంటారు. అలా కాకుండా మీ అంతా మీరే పోయి ఆ కరెంట్ని మీరు రిపేర్ చేయటం, లేదా మీకు వచ్చిన కరెంట్ పని అక్కడ ప్రదర్శన చేస్తే పొరపాటు అయితే ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి గమనించండి. కరెంటు జాగ్రత్త తీసుకోవాలి. లైన్మెన్ వాళ్ళకి విషయం తెలియపరచాలి. ట్రాక్టర్ మీద డ్రైవర్కి లైసెన్స్ ఉండాలి. తాగి డ్రైవ్ చేయకూడదు. చిన్నపిల్లలు కూడా బొమ్మతో పాటు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. వ్యవహారిక తెలుగు భాష మరింత వినియోగంలోకి తీసుకురావాలన్న బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. బాపట్ల కలెక్టరేట్లో ఘనంగా వ్యవహార భాష ఉద్యమ సారథి గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలు. కేంద్రం ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్ వల్ల దేశ ప్రయోజనాలు పూర్తిగా అడుగంటిపోయాయని విమర్శించిన సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జనరల్ సెక్రటరీ పిజే జేమ్స్. వర్తమాన రాజకీయాలు ఉద్యమాలపై సదస్సు. వృద్ధురాలి హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన సింగరాయకొండ సిఐ హజరత్తయ్య. డి న్యూస్ లో నేటి మాట. జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా వినాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.